హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ అరటికాయ ఫ్రై చేసుకుందాం మనం. నేను ఇక్కడ కడాయి పెట్టేసి కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడి ఎక్కడి నేను ముందుగానే 2 అరటికాయలు కోసిపెట్టా. 2 అరటికాయలు కోసిపెట్టి ఉల్లిగడ్డ కోసుకున్నా. దీనికి తాలింపు వేసుకోవాలా. తాలింపు వేసుకుంటే బాగుంటుంది, కానీ మా పిల్లలు తాలింపు గింజలు అవి కానీ వస్తే తినరని చెప్పి నేను తాలింపు పెట్టకుండా ఉల్లిపాయలు వేసా. ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయాలా. ఫ్రై చేసిన తర్వాత ఈ అరటికాయకు ఒక స్టోరీ ఉంది. నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అరటికాయ కూర తిన్నా. ఆ తర్వాత నాకు అరటికాయలు తెలియదు, చూడలేదు. కానీ పెళ్ళైన తర్వాత అరటికాయలు చూసా. అరటికాయ కూర అంటే నాకు చాలా ఇష్టం. మామయ్య తీసుకొచ్చి అరటికాయలు చేసుకొని ఇప్పుడు ఏంటన్నా చూస్తున్నా. మళ్ళీ అరటికాయలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అరటికాయలు వేసేసుకొని దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా తిప్పుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా తిప్పేసుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. అప్పుడు ముక్క అంతా బాగా ఉడికిద్ది. అరటికాయ మెత్తగానే ఉంటుంది కదా. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సూపర్గా మగ్గిపోద్ది. బాగా మగ్గించుకొని మూత వేసుకోవాలి. కాసేపు మూత వేసుకొని అడుగంటకుండా తిప్పుకుంటుండాలా. ఇది పెద్ద మంట పెట్టకూడదు, సిమ్లోనే పెట్టాలా. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ప్రతి ముక్క బాగా ఉడికిపోద్ది. అరటికాయ కూర అప్పుడు ఫ్రై అయితే బాగా ముక్క మొత్తం ఫ్రై అయింది అంటే అప్పుడు బాగుంటాయి. చిన్నుల్లిపాయలు ఒక చిన్నుల్లిపాయ తీసుకొని 4 రెమ్మలు పొట్టు ఉంచుకొని బాగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు కలిపి కొద్దిగా మగ్గనిచ్చి దానిలో కొంచెం కారం కూడా వేసి కలుపుకున్నామంటే కారం అంతా ప్రతి ముక్కకు పట్టిద్ది. కారం వేసినాక 2 సెకండ్లు మగ్గనిచ్చి కారం అంతా ఉడికిపోయినట్టు అవ్వనిచ్చి ముక్కకు బట్టనిచ్చి తీసినాయంటే అరటికాయ ఫ్రై ఇలా వచ్చింది. రసంలోకి చారులోకి సూపర్ ఉంటుంది. నేను ఈరోజు పప్పుచారు చేసి అరటికాయ ఫ్రై చేసిన, సూపర్ వచ్చింది. అరటికాయ ఫ్రై సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, నన్ను సపోర్ట్ చేయండి.